హే హలో బాబాయిలు అందరు ఎలా ఉన్నారు? సో నిన్న మురుడేశ్వర్కి అతి కష్టం మీద వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నాము. మురుడేశ్వర్కి ఇంకా 5 కిలోమీటర్స్ దాటి ఇక్కడ ఒక చిన్న లాడ్జ్ ఉంటే లాడ్జ్లో అయితే రూమ్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి కాస్ట్ 1500 అయితే పడ్డది. ప్రతి చోట 2000, 3000, 4000, 5000 అసలు వేలు చెప్పడానికి వస్తుంది కానీ బీభత్సంగా అయితే చెప్పి పడేశారు. సో మురుడేశ్వర్ గేట్ దగ్గర ఉండగా అక్కడ మంచిగా మన కోసం వెయిట్ చేసినట్టు కొంతమంది వెయిట్ చేసి మమ్మల్ని ఇక్కడికి అయితే తీసుకొచ్చారనమాట. రూమ్ ఇక్కడ ఉంది అది అని. సో ఫైనల్గా రూమ్ అయితే దొరికేసింది. నిన్న నైట్ మంచిగా రెస్ట్ తీసుకొని ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది, 10:40 అయింది. సో 11 లోపల మనం గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత చందూది మంది ప్లాన్ అనేది డివైడ్ అవ్వబోతుంది. దాని తర్వాత మనం ప్లాన్ ఏంటో మనం ఆలోచించాలి. చూద్దాం. ఫస్ట్ అయితే మనం బైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసి మొత్తం ఇప్పుడే లగేజ్ మొత్తం తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. చెక్అవుట్ చేసేస్తున్నాం రూమ్ కూడా. ఫైనల్గా అయితే మొత్తం రెడీ అయ్యి బయలుదేరి బయటకు వచ్చేసేసరికి 10:30 అయింది. నేను ఇంకో 11 అయింది అనుకుంటున్నాను. ఇందాక టైం కూడా తప్పు చెప్పా. కరెక్ట్గా ఇందాక టైం వచ్చేసి 10 అయిందనమాట. ఇప్పుడు 10:30 అవ్వబోతుంది. 10:25 అయింది కరెక్ట్గా టైం. నేను ఇక్కడే రూమ్స్ కోసం కావాలని చెప్పి మా అమ్మ మళ్ళీ గద్ద కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిండ్రు రూమ్స్ కావాలని చెప్పి. మొత్తానికి అయితే తొందరగానే బయటపడ్డాం నిన్నటితో పోలిస్తే. నిన్న బయలుదేరేసరికి మాకు 11:30 అయింది. ఈరోజు ఫస్ట్ దర్శనం చేసుకుని దర్శనంకి కొంచెం లేట్ అవుతుందట. ఈరోజు మండే కదా. బాబా ఎన్ని రోజులైంది సామె. ఇప్పుడు మనం తక్షణ కర్తవ్యం ఏంటి? సుర్యోధనను ఇప్పుడు బండి అక్కడేం పార్క్ చేసి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని కొంచెం టిఫిన్ చేయాలి. అదేంటో మనకు వచ్చిన పని కంటే ఎక్కువ శాతం లంచ్ టిఫిన్లే ఎక్కువ గుర్తుంటాయి. టికెట్ తీసుకుంటాంరా అంటే ఫ్రీ పార్కింగ్ అని చెప్పి లోపల పంపించారు. దీన్ని ఏమంటారు? అరే బైక్ పార్కింగ్ ఇటు అనుకుంటారా? బైక్ పార్కింగ్ అనుకుంటా. పెద్ద మావయ్య. సో ఫైనల్గా 40 మినిట్స్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి పైన స్టాచ్యూ ఉంటుంది కదా, స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము. కింద ఈ గోపురంలో ఉన్న లిఫ్ట్కి అయితే ఎక్కుదాం అనుకున్నాం కానీ మాకైతే అసలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే క్యూలోనే 1.5 అవర్ పైన నుంచోవాలి. దాని తర్వాత లిఫ్ట్ దగ్గర 1 అవర్ నుంచోవాలి. ఇంకా ఎక్కువనే నుంచోవాలి. అది పైకి వెళ్ళి వచ్చే లోపల కనీసం 3-4 అవర్స్ ఇక్కడే గడిచిపోతున్నాను. ఇంకా పైకి అయితే వెళ్ళలేదు. పైన లైబ్రరీ ఉంటుంది తెలిసి, ఇంకా మ్యూజియం లాంటిది అలాంటి దానిలోకి అయితే వెళ్తున్నాము. అది కూడా క్యూ లేదంటేనే వెళ్దాం అనుకుంటాను. ఎందుకంటే ఎలాగో లోపల వీడియోస్ ఎలాగో లేదు, ఇంతకుముందు నేను చూసేసా కాబట్టి. సో ఎందుకో స్కూబా డైవింగ్ ఇవంతా ఇటువైపు అయితే అంతా బ్యాక్ సైడ్ అంతా మూసేశారు. నేను వ్లాగ్ చేసుకునే టైంలో మా వాళ్ళు చెక్ చేస్తున్నారు ఈ మధ్య. ఇలా వ్లాగ్ స్టార్ట్ చేసాను లేదు వెళ్ళిపోతారు, ఎక్కడ ఉన్నారో కనిపిస్తారు. అమ్మ మొత్తం కనిపించారు. ఇంకా విగ్రహం కనిపిస్తుందా? యా. సో ఫైనలీ మురుడేశ్వర్ అయితే అయిపోయింది. ఇంకా గోకర్ణ ఒకటి మిగిలింది. సో మ్యూజియం లోపలికి కూడా వెళ్ళేసి వచ్చేయడం అయిపోయింది. ఈచ్ 1 పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ అనమాట.
లోపలికి వెళ్ళి ఒక 10 to 15 minutes టైం స్పెండ్ చేసేసి అయితే వచ్చేసాము. దర్శనం ఎంత పబ్లిక్ ఉన్నారు, ఎంతోసేపు అవుతుంది, ఒక 2 or 3 hours పడుతుంది అనుకున్నా, కానీ మొత్తం కలిపి 2.5 hours మ్యూజియం అయిపోయింది, మా ఫోటో షూట్ అయిపోయింది, దర్శనం అయిపోయింది. అండ్ ఒక్కటే మిస్ అవుతున్నాము, అదేమంటారు లిఫ్ట్ ఉంటుంది కదా, ఆ గోపురం లిఫ్ట్. సో బ్యాక్ సైడ్ గోపురం ఉంది కదా, దాంట్లో లిఫ్ట్ ఉంటుంది, అదొక్క వ్యూ పాయింట్ మాత్రం మిస్ అవుతున్నాం. ఎందుకు ఈరోజు వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా క్లోజ్ ఉన్నాయి, బీచ్ మాత్రం చాలా ఖాళీగా ఉంది. మొత్తానికైతే మురుడేశ్వర్ అయితే అయిపోయింది. ఇక్కడ ఏమైనా యాక్టివిటీస్ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే యాక్టివిటీస్ అన్ని క్లోజ్. మరి ఎందుకు క్లోజ్ అనేది ఏం చెప్పట్లేదు. సో మై బైక్, సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం, లగేజ్ దీనికే పెట్టేసి. సో టెంపుల్ వ్యూగా మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడే ఉన్నామంటే ఇంకంతే సంగతులు. సో మురుడేశ్వర్లో వాటర్ యాక్టివిటీస్ ఎందుకు బంద్ అయ్యాయి అంటే, లాస్ట్ 15 days బ్యాక్ 15 members వెళ్ళిన బోటు మునిగిపోయి అందరు చనిపోయారట. సో ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ మారేంత వరకు ఇక్కడ క్లోజ్ ఉంటుందట. ఓడ్ని గోకర్ణ అయితే రన్ అవుతాయట. సో ప్రజెంట్ మురుడేశ్వర్ ఆల్ వాటర్ యాక్టివిటీస్ క్లోజ్. సో ఇంకా మనం గోకర్ణలోనే ఏమైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే గోకర్ణలో చేయాలి. గోకర్ణలో రూమ్ తీసుకోవాలంటే 6,000 7,000 ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజైతే మనం ఈ ఊరు దాటేంత వరకు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది అర్థం కాదు. ప్రజెంట్ వచ్చేసి మనం మురుడేశ్వర్లో ఉన్నాం కదా, మురుడేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్ళే వేలో కుంట అనే ఒక విలేజ్ ఉంది. సో అక్కడ ఈ మధ్య ఒక బాగా వైరల్ అవుతున్న కొన్ని రీల్స్ చూశాను. ఒక కోనేరులాగా ఉంది, వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. చిన్న ఫోటో షూట్ అను, చిన్న చల్లగా నీళ్ళలో స్నానం చేద్దామని, ప్రశాంతంగా రిలాక్స్ అవుదామని అన్నట్టు అనుకుంటున్నాము. చూద్దాం, అక్కడికైతే వెళ్దాం. కుంట అనే విలేజ్ అయితే నాకు వచ్చేసి 43 kilometers చూపిస్తుంది, చందుగాడికి 34 అని చూపిస్తుంది అనమాట. నాకు 1 hour 4 minutes చూపిస్తుంది, వాడికేమో 40 minutes చూపిస్తుంది. మరి ఇద్దరం పెట్టుకుంది ఒకటేనా కాదా అనేది క్లారిటీ లేదు. చూద్దాం, అక్కడికైతే వెళ్దాం. ఇప్పటికిప్పుడు అనుకున్నాము, ఇది ఎక్కువగా పెట్టున్నాయి ఏంటో అర్థం కావట్లేదు. ఐ థింక్ బోటింగ్ కూడా ఇక్కడ ఏదో అవైలబుల్ ఉందనుకుంటా. సరే వెళ్ళి కనుక్కున్నాం ఏంటో. మన వాళ్ళు ఏమైనా ఆగుతారో లేదో తెలియట్లేదు, చదువు వాళ్ళు. వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది, పబ్లిక్ మొత్తం వాళ్ళే ఉన్నారు బీభత్సంగా. ఒకసారి అడుగుదాం, ఒకసారి చదువు వాళ్ళని ఒకసారి ఆపి బోటింగ్ ఏమైనా ఉందేమో అని అడిగేసొద్దాం. సో మన చిట్టోడు అయితే రెడీ అయిపోయాడు. ఇంకా మనం లేట్ చేయకుండా, అసలు చాలా గాలి కొడుతుంది, లేట్ చేయకుండా మన చిట్టోడిని గాలిలోకి ఎగిరేసేద్దాం, ఇంకా డ్రోన్ వ్యూలో కలిసేద్దాం.
వెల్కమ్ టు గోప్రో వ్యూ. సో డ్రోన్ షాట్స్ అయితే అదిరిపోయాయి కదా, నాకైతే భలే నచ్చేసాయి. సాధారణంగా నేను డ్రోన్ ఎగిరేసిన ప్రతిసారి అంటే అది కొన్న 2 years అయితే భయపడేవాడిని ఎగిరేయడానికి. దాని తర్వాత ఫ్లై చేస్తున్న ప్రతిసారి నాకు ఒక ఆలోచన ఉంటుంది, వెళ్ళిన డ్రోను వచ్చినా రాకపోయినా దాంట్లో ఉన్న మెమరీ కార్డ్ ఫుటేజ్ ఉంటుంది సరే, ఆ డేటా మాత్రం నా దగ్గరికి వస్తే బాగుండ్రా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అప్పుడేమో ఒక విధంగా భయపడేవాడిని, ఇప్పుడు ఇంకో విధంగా భయపడుతున్నాను. అంత మించే కానీ భయం మాత్రం అదే ఫీలింగ్. మనం ఇందాక మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్నాం కదా, మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు హెల్మెట్స్ ఈ టాప్ బాక్స్కి లాక్ చేసేసాము. సో దర్శనానికి వెళ్ళేసి దర్శనం చేసేసుకున్నాం ఒకటి. ఐ థింక్ దర్శనం అయిపోయింది. నాకు ఒక డౌట్ వచ్చింది, గోప్రో అయితే అన్మౌంట్ చేసేసి టాప్ బాక్స్లో పెట్టాను, మరి ఇంటర్కామ్ ఏం చేశాను అనే దాని గురించి చాలా డౌట్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఇంటర్కామ్ సైడ్కి ఉంటుంది కాబట్టి పెద్ద దానికి హెల్మెట్ వేసుకున్నప్పుడు తప్ప అది గుర్తురాదు. హెల్మెట్ వేసుకున్నప్పుడు తప్ప సాధారణంగా అది ఉన్నట్టు లేనట్టు అనేది ఒక ఐడియా ఉండదు. అమ్మ బాబోయ్ ఏ పోయిందిరా నాయన అనుకున్నా. హెల్మెట్ పోతే 4,000, ఇంటర్కామ్ పోయినట్టే 11,000, చచ్చండ్ర బిడ్డ అనుకున్నాను. అదృష్టం కొద్దీ దాన్ని ఎవరు చూడలేదు, లేకుంటే నా పని ఓం శాంతి అయ్యేది. సో మనం వెళ్ళాల్సిన ప్లేస్ పేరైతే మనకి ఇంకా క్లారిటీ లేదనమాట. అది హిడెన్ ప్లేసెస్లో ఒకటి. మనం ఒక్కొక్కరికి వీడియో చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన వాళ్ళు వెనకాల వస్తున్నారు రావట్లేదు, అర్థం కావట్లేదు. దాన్ని కృష్ణ తీర్థ అని అంటున్నారు, మరి ఏమో క్లారిటీ రావట్లేదు. ప్రజెంట్ మనం వచ్చేసి కుంటా విలేజ్లో ఉన్నాం, కర్ణాటక. ఇది వచ్చేసి మనకి గోకర్ణ నుంచి 25 kilometers, మురుడేశ్వర్ నుంచి 35 kilometers అయితే ఉంది. అమ్మ బాబు, ఈ కుంటా విలేజ్లోని కృష్ణ తీర్థ అనే హిడెన్ ప్లేస్ అనమాట. సో ఇది ఇక్కడ ఊర్లో వాళ్ళకే సగం మందికి తెలియదు. ఇప్పటికీ 20 మందిని అడిగితే ఇద్దరికి వీడియో చూపిస్తే వాళ్ళు గుర్తుపట్టారు. ఇంకా ఎంతమందిని అడగలుగు, మా వాళ్ళు అదే పనిలో ఉన్నారు, అడుగుతూ వెళ్తున్నారు. ఆటో వాళ్ళని వీళ్ళని అడిగితే ఏందో చప్పగా చెప్తారు. కానీ ఇందాక ఒక అమ్మాయిని అడిగాను, ఆ అమ్మాయి కన్నడలో చెప్పింది. అది అర్థమైందో లేదో కానీ ఆ పిల్ల గొంతుంటుంటే నా కృష్ణ తీర్థలో 4 ముడుగులు మునిగి లేచినట్టుంది. ఎంత హాయిగా ఉంది ఆ గొంతుంటుంటే. బా దేవుడు గొప్పడబ్బా, అమ్మాయిల గొంతుల్లో అలాంటి అది గొంతుంటే చాలు ఆ చెవుల్లో అదేంటో అమృతం పడ్డట్టుంటుంది. నాకు ఈ ఊరు భలే నచ్చేసిందండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ కేరళ టైప్ ఆఫ్ హౌసెస్ అనమాట. అన్ని కేరళ టైప్ ఆఫ్ ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి చూసారు ఈ హౌసెస్. ఇలా ఉండాలి నేచర్, ఇంత బాగుందో. కానీ పక్కన చెత్త మాత్రం ఎక్కడా మారదనమాట. మా వాడు నన్ను కృష్ణ తీర్థకి తీసుకెళ్ళా అంటే కృష్ణుడి దగ్గరికే తీసుకెళ్ళేటట్టున్నాడు పోతూ. తిరిగిన సందులే 4-5 సార్లు తిరుగుతాయి కానీ ఇది ప్లేస్ దొరికేటట్లేదు. ఎందుకు కోనలు ఎక్కిస్తుంది ఈ రోడ్డు మొత్తం. ఇల్లులు మాత్రం బాగా నచ్చాయి నాకైతే. సరే అసలు అక్కడ ఎలా ఉందో లేదో కూడా తెలియట్లేదు. అమ్మో కృష్ణ తీర్థ అంటే కృష్ణుడి టెంపుల్కి పంపించారేంటి నన్ను. వాట్ హ్యాపెండ్. ఇది ఎంత పెద్ద బ్యాడ్ న్యూస్ అంటే విష్ణు తీర్థ్ ఇస్ క్లోజ్ అనమాట. కృష్ణ తీర్థ్ కాదు, ఇది విష్ణు తీర్థ్. అమ్మా ఎంత దూరం కష్టపడుతూ వాటర్ లేవట, క్లోజ్ చేసి కూడా 5 days అయిందట. దీన్ని అడుక్కుంటూ వచ్చి వేస్ట్ అయిపోయింది. సో బ్యాడ్ లక్. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం చూసుకోవాల్సిందే కరెక్ట్గా. ఇలా అవుతుంది అనుకోవాలి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మా ఇంకెక్కడైనా క్యాంపింగ్ వేసి వేయటమో లేదంటే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. రైడింగ్ జాకెట్ అవన్నీ వేసేసుకొని ఇంకా గోకర్ణ వెళ్దామా అన్నట్టు ఆలోచిస్తున్నా. గోకర్ణ వెళ్తే మళ్ళీ రూమ్ కాస్ట్ ఎక్కువ, మళ్ళీ చందుగడ్తో డిషం. ఏంటి దేవుడా ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు నాకు. అయితే ప్రజెంట్గా వచ్చేసి మనం ఓం బీచ్కి అయితే వచ్చేసాము. ఓం బీచ్ ప్రజెంట్ వచ్చేసి మనకి 8.6 kilometers అయితే ఉంది.
అసలైతే యానా కేవ్స్ అనుకున్నాను, కానీ యానా కేవ్స్కి మా వాడికి ఓపిక లేదట, పాపం పసివాడు. సో అందుకని యానా కేవ్స్ పెయింటింగ్లో పెట్టి ఇలా ఓమ్ బీచ్కి అయితే వచ్చాం. ఓమ్ బీచ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి అలా మళ్ళీ గోకర్ణ అయితే వెళ్ళిపోదాం. నాది మళ్ళీ ఎందుకో ఛార్జింగ్ తగ్గిపోయింది కదా, మళ్ళీ అది ఆఫ్ అయిపోతూనేమో భయంగా ఉంది. చూద్దాం, గోప్రో ఆఫ్ అయిపోయిందంటే అయిపోయినట్టే ఇక. మోయే అందరూ గర్ల్ ఫ్రెండ్స్ వేసుకుని తిరుగుతుంటే నేనేమో ఈ బ్యాగులు వేసుకుని తిరుగుతున్నాను. సో వెంకల్ ఈ బ్యాగ్ ఉందని ఎవరు రావట్లేదా? ఏం పర్వాలేదండి, నా దగ్గర సాడిల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. మీ ఎవరైనా వస్తే వెంకల్ కూర్చోడానికి ప్లేస్ ఉంది. వెంకల్ బ్యాగ్ ఉంది కదా, మమ్మల్ని ఏమి ఎక్కించుకుంటాడని మాత్రం ఎవరు ఆగిపోద్ది. అంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయండి మన దగ్గర, చాలా విధాలుగా అడ్జస్ట్ చేసేద్దాం, దాని ఏముంది. వెంకల్ బ్యాగ్ ఉందని మాత్రం అసలు ఆలోచించద్దు ప్లీజ్. వచ్చేవాళ్ళు ఉంటే వచ్చేసేయండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఒంటరిగా ట్రావెల్ చేయలేక వస్తున్నాను. వర్షం పడుతున్న టైంలో కానీ ఇలాంటి వెదర్ ఈ ప్లేస్లో ఉండుంటే భలే లెవెల్లో ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ఇచ్చిఫై అనే లెవెల్లో ఉంటుంది వర్షం పడే టైంలో ఇటువైపు వస్తే. కానీ మనడేమో ఆ టైంకి చలో చలి అని రూమ్లో కూర్చుంటావా. ఇందాక నుంచి ఎండలో డ్రైవింగ్ చేసి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఇక్కడ కావాల్సి వస్తే క్యాంపింగ్ కూడా వేసుకోవచ్చు, కానీ చిరుతపిల్లలకు ఆహారం అయిపోతే చాలు. ఇంకోసారి అనిపిస్తుంది ఇది ఎక్కడ ప్లేస్ రానా, ఇంత భయంకరంగా ఉంది. ఇక్కడ హారర్ మూవీస్ తీసినా కానీ భలే హిట్ అయిపోతాయి అన్న లెవెల్లో ఉంటుంది, అంతా థిక్ ఫారెస్ట్గా ఉంటుంది. గోప్రోలో ఛార్జింగ్ ఫినిష్ అవ్వయా, మన వాళ్ళు ఎక్కడున్నారేమో. ఓమ్ బీచ్కి అయితే రీచ్ అయ్యాం. ఐ థింక్ నాకు తెలిసి ఓమ్ బీచ్కి నేను తినడానికి వచ్చాను. ఒక 1.5 hours వచ్చిన తర్వాత 1.5 hours ఆ కెఫేలోనే నాకు టైం సరిపోయింది. అదే వీళ్ళు ఎవరో డ్రోన్ ఎగిరేస్తున్నారు, అదేదో నాకు ముందే తెలుసుంటే నేను కూడా డ్రోన్ తెచ్చుకునేటోండి. ఐ థింక్ నేను అనుకోవటం, అదే డ్రోన్ ఎగిరేస్తున్నారా వాళ్ళు. చూడు, మనం కూడా తెచ్చుకుంటే ఎగిరేస్తాం కదా. అదే పెద్ద తప్పు అయిపోయింది గాయస్. అయితే మళ్ళీ ఒకసారి డ్రోన్ తీసుకొద్దాం, ఆగండి. డ్రోన్ తీసుకురావడానికి మళ్ళీ పైకి ఎక్కాలి, తెచ్చాక మళ్ళీ కిందకి దిగాలి, దిగిన తర్వాత మళ్ళీ సెట్ చేయాలి, సెట్ చేసిన తర్వాత మళ్ళీ డ్రోన్ షాట్ తీయాలి. అంత లోపల సన్ను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకొని రేపు వస్తాడు మళ్ళీ, కానీ ట్రై చేద్దాం. సో ఇప్పుడు సన్సెట్ టైం అయితే అయ్యింది. నేను ఇంతసేపు ఇక్కడ అందరు ఇటువైపు చూస్తూ ఉంటే ఏంటబ్బా అందరు ఇలా చూస్తున్నారు ఏముందని ఈ నీళ్ళలో ఎత్తుక్కుంటున్నాను. చూస్తే సన్సెట్ టైం అయింది, అందరూ అందుకని అటువైపు చూస్తున్నారు. అలా ఉంటుంది మన దిమాగ్.